Subscribe to Color Frames. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను చేజార్చుకుంది. 27 ఏళ్ల తర్వాత భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే ఓటమిని గుణపాఠంగా తీసుకుని మళ్లీ షూకి లేసులు కట్టుకుని మైదానంలో అడుగుపెట్టాడు. తదుపరి సిరీస్లలో భారత్ను గెలిపించడమే లక్ష్యంగా సాధన చేస్తూ కనిపించాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ భారత్లో పర్యటించనుంది. టీమిండియాతో 2 టెస్టులు 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభం కావడానికి గ్యాప్ ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ కూడా ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చింది. దీంతో ప్లేయర్స్ రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా టీమిండియా ఆటగాళ్లు తీరిక లేకుండా ఆడుతున్నారు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, జింబాబ్వే సిరీస్, శ్రీలంక టూర్తో అలసిపోయారు. బీసీసీఐ కూడా ఆటగాళ్ల హెల్త్ను దృష్టిలో ఉంచుకొని రెస్ట్ ఇచ్చింది. దీంతో కొందరు ఆటగాళ్లు ఫ్యామిలీ ట్రిప్కు ప్లాన్ చేస్తుండగా మరికొందరు ఇంట్లోనే సరదాగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోకుండా బ్యాట్ అందుకుని మైదానంలోకి అడుగుపెట్టాడు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. టీ20 ప్రపంచ కప్ కల సాకారం చేసుకున్న రోహిత్ వన్డే టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీ సాధించాల్సి ఉంది. చివరిగా డబ్ల్యూటీసీ ట్రోఫీ చేతికి అందినట్లే అంది చేజారింది. ఈసారి దాన్ని వదలొద్దని ఫిక్స్ అయిన రోహిత్ ఖాళీ సమయాన్ని వృధా చేయొద్దని పట్టుదలతో ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ఇక మీదట జరిగే ప్రతి సిరీస్లోనూ భారత్ విజయం సాధించాలి. అయితే ఫిట్నెస్ను కోల్పోకుండా ఉండాలంటే నిరంతరం ప్రాక్టీస్ చేయాలని అనుకున్న హిట్మ్యాన్ రెస్ట్ వద్దని ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. రోహిత్ డెడికేషన్ చూసి గంభీర్ సైతం ఆశ్చర్యపోయాడట. ఇక ఫ్యాన్స్ అయితే రోహిత్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.